జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు ఒక తల్లి ఒక కుమారుడు మధ్య జరిగేటటువంటి సంభాషణను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇది ఆ తల్లికి ఆ ఒక్క కుమారుడికే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇంచుమించు 80% వరకు కూడా అన్వయిస్తుందనే మనం మాట్లాడుకోవచ్చు. అసలు ఏంటి వారిద్దరి మధ్యలో సంభాషణ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పెద్ద వయసు ఉన్నటువంటి తల్లి కొడుకుతో ఉంటుంది, ఒరే నాన్న, మీ నాన్న చేదస్తాన్ని భరించలేకపోతున్నాను రా, పైగా ప్రతి దానికి నస పెడతాడు రా అంటూ 68 ఏళ్ల తల్లి తన 46 ఏళ్ల కొడుక్కి 72 ఏళ్ల తండ్రి గురించి కంప్లైంట్ చేసింది. ఇలా కంప్లైంట్ చేస్తుంటే ఈ 46 ఏళ్ల కొడుకు ఓపిగ్గా తల్లి చెప్పేదాన్ని వింటున్నాడు. అసలు ఎప్పుడైనా మనకి జ్ఞానం రావాలి అంటే, మనం మాట్లాడగలగాలి అంటే, చెప్పిన వ్యక్తి ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోగలగాలి. అలాగే ఇక్కడ 46 ఏళ్ల కుమారుడు కూడా 68 ఏళ్ల తల్లి చెప్పేటటువంటి మాటని అలా వింటున్నాడు. తల్లి అంటోంది, నాన్న, మీ నాన్నతో భరించలేకపోతున్నాను నాన్న, చెప్పిందే 90 సార్లు చెప్తాడు రా, ఇప్పుడే చెప్పారుగా అంటే ఇంకోసారి వినలేవా అని చికాకు పడతాడు. అడిగిందే 60 సార్లు అడుగుతాడు రా బాబు, ఇందాక ఇచ్చానండి అంటే ఏ ఇంకోసారి ఇవ్వలేవా అని చికాకు పడతాడు. అనగానే ఆ 46 ఏళ్ల కుమారుడు తల్లిని ఒక ప్రశ్న వేస్తాడు. అమ్మా, పెళ్లి చేసుకున్న కొత్తలో నాన్న మీద నీకేమైనా కంప్లైంట్స్ ఉండేవా అనగానే ఆ 68 ఏళ్ల తల్లి, లేదురా నాన్న, ఆయన పెళ్ళైన కొత్తలో బంగారు కొండరా అని ఒక్కసారి గతాన్ని తలుచుకుంది. పోనీ ఆయన నా వయసులో అంటే 46 ఏళ్ల వయసులో నచ్చపెట్టేవాడమ్మా? అబ్బే ఏం లేదురా. పోనీలేమ్మా 55 ఆ ఏట వచ్చేప్పటికి ఏమన్నా నచ్చపెట్టేవాడా? ఓహో, అదేం లేదే. మరి 60 ఏట ఏమన్నా ఉందా? 60 సంవత్సరాలు వచ్చేప్పటికి ఏమన్నా నాన్న ఏమన్నా నచ్చపెట్టేవాడంటే, లేదురా, ఈ మధ్యనే రా 6 ఏళ్ళుగా ఈ నస చంపుతున్నాడు అంతే. అనగానే కొడుకు తల్లితో అంటాడు, అమ్మా, నీకు పెళ్ళైన కొత్తలోని షష్ఠి పూర్తి టైంలోనే నాన్న చనిపోయి ఉంటే తట్టుకునేదానివి కాదా? ఇప్పుడు నాన్నగారిని దేవుడు తనతో తీసుకెళ్ళే సమయం వచ్చింది. ఆయన వెళ్ళిపోవడం మనకి బాధ కలిగించడానికి దేవుడు ఆ వయసులో ఆయన చేత నస పెట్టిస్తున్నాడు. అమ్మా, నాన్న వెళ్ళిపోతున్నాడమ్మా, ఆయనలో నస పెరుగుతోందంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? నీకు ఆ కారణంగా నాన్న మీద కోపం వచ్చి మీ ఇద్దరి మనసులు కొంచెం దూరం అవుతాయి. ప్రేమాభిమానాలతో ఉన్నారనుకో, నాన్న దూరం అవుతే నువ్వు తట్టుకోలేవమ్మా. అందువలన ఆ భగవంతుడు నిన్ను అర్థం చేసుకున్నాడమ్మా, నీ పూజలకి ప్రతిఫలం ఇస్తున్నాడమ్మా. ఎందువల్లంటే నువ్వు తట్టుకోలేవమ్మా, నాన్నకి ఏమన్నా జరిగిందంటే నువ్వు తట్టుకోలేవు. అందువలన ఆయన చేత నస పెట్టిస్తున్నాడమ్మా. నాన్న వెళ్ళిపోతున్నాడమ్మా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ చివరి రోజుల్లోనే మనం నిజమైన ఓర్పుని, సహనాన్ని, ప్రేమని అందించి నాన్నకి తోడుగా ఉండాలమ్మా. అది నస అని నీకు తెలిసిన వెంటనే నువ్వేముండాలంటే ఇంకా రెట్టింపు ప్రేమతో ఉండాలమ్మా. ఆయన మన నుంచి దూరం అవుతున్నారు. భగవంతుడు చేసేటటువంటి ఆటమ్మ ఇది. ఎందువల్లంటే నీకు ఆయన మీద వ్యతిరేక భావం రావాలి, నువ్వు బతకడం కోసం, నీ జీవనం కోసం
భగవంతుడు చేసే ఆటమ్మా. కానీ ఇలాంటప్పుడే నిజమైన ఓర్పుని, సహనాన్ని, ప్రేమని అందించినట్లయితే ఆయన ఎంతో ఆనందంగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడమ్మా. అనగానే తల్లి మనసు ఎలా ఉంటుందండి? ఒక్కసారి తల్లి కళ్ళ నిండా నీళ్లతో తండ్రి లాంటి కొడుకుని చూసి ఒక్కసారి కౌగిలించుకుని ఏడ్చేసింది. కొడుకు చిన్నపిల్లవాడిగా కనపడుతున్న తండ్రి కేసి చూశాడు. అంతే, అక్కడ ఏ రకమైన మాటలు లేవు. నిశ్శబ్దమైన వాతావరణం. వయసు మీరుతున్న చివరి మజిలీలో ఉన్న ప్రతి తండ్రికి కూడా ఇది వర్తించవచ్చు. తల్లిదండ్రులను భారంగా భావించవద్దు. వారిని ఓర్పుగా, సహనంతో, ప్రేమ అందించినట్లయితే ఈరోజు నువ్వు అందించినటువంటి ఓర్పు, సహనం, ప్రేమ భగవంతుడు నోట్ చేసుకుంటూనే ఉంటారు. ఆయనకంటూ ఒక లెక్కలు ఉంటాయి. నువ్వు అందించిన ఓర్పు నీ భవిష్యత్తుకు మార్గం అవుతుంది. నువ్వు అందించిన సహనం నీ ఉన్నత స్థితికి తీసుకొస్తుంది. నువ్వు అందించిన ప్రేమ నీ కుమారులకు అది తండ్రి అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులను విసుగుదలుగా మనం మాట్లాడొద్దు. దయచేసి అందరూ గమనించాల్సిన విషయం, తల్లిదండ్రులు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఏదో మాట్లాడచ్చు. కానీ వాళ్ళని అర్థం చేసుకుని మన పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత దగ్గరికి తీసుకుంటామో పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రుల్ని దగ్గరికి తీసుకోండి. ఒక మాట అంటే శరీరం చిల్లులు పడిపోదు. నిన్ను పుట్టించిన వాడేగా ఆ దేవుడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవా? తల్లిదండ్రుల్ని ప్రేమతో చూడటానికి ప్రయత్నం చేయండి. అలా చూసిన రోజున ఏ రకమైన వృద్ధాశ్రమాలు ఉండవు. నీకు భగవంతుడు దేవుడు గుళ్ళో ఉన్నాడో లేడో తెలియదు, కానీ నిన్ను పుట్టించిన దేవుడు నీ ఎదురుకుండా తండ్రి రూపంలో, తల్లి రూపంలో ఉన్నారు. వాళ్ళని సేవిస్తే భగవంతుని సేవించినట్లెక్కే. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిద్దాం, ప్రేమిద్దాం. సహనంతో అక్కడ వాళ్ళ యొక్క ప్రేమ తత్వాన్ని గెలుచుకోగలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.